జాజిరెడ్డిగూడ మండలం కోమటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జాల మల్లయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి గ్రామ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు? 4 months అవుతుంది సార్. కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేసిన గ్రామ స్థాయిలో? మొదటి నుంచి మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. మాకు ఓటు హక్కు వచ్చిన కాంచి కాంగ్రెసే. మా నాన్న వాళ్ళంతా కాంగ్రెస్లోనే ఉన్నాం. మేము కూడా అదే కాంగ్రెస్ పార్టీలతోటే ఉన్నాం. మేము బలోపేతం చేయమంటే మొదటి నుంచి మాకు ఈ గ్రామానికి అభివృద్ధి చేసిన కాంచి దామోదర్ రెడ్డి కానించి వాళ్ళు అభివృద్ధి రోడ్లు శాంక్షన్ చేసారు. రోడ్ల కానించి అయితేంది అయితేంది. ఇప్పుడు వచ్చిన పనులు మన రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు అమల్లోకి వచ్చినాయి. అవి పనులు మంచిగా నడుస్తున్నాయి. రుణమాఫీ అయితేంది, రైతు భరోసా అయితేంది, రైతు ఈ మంచిగా పనులన్నీ మంచిగా నడుస్తున్నాయి సార్. లేడీస్కు ఫ్రీ బస్ అయితేంది, అవన్నీ మంచిగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉంది అభివృద్ధి? గత ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు రేపు ఈ గత ప్రభుత్వంలో మాకు వచ్చింది ఏమీ లేదు. రుణమాఫీ రాలే మాకు. ఎప్పుడు ఇంతవరకు రుణమాఫీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన రుణమాఫీ ఇంతవరకు రాలే. మళ్ళీ ఇప్పుడు వచ్చింది మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. సర్పంచ్ ఎలా అభివృద్ధి జరిగింది మీ గ్రామం? సర్పంచ్ ద్వారా మాకు అప్పుడు పోయినసారి టీఆర్ఎస్ఏ ఉండే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కు మళ్ళీ వచ్చిర్రు వాళ్ళు. మా సర్పంచ్ కూడా మేము మా ఆధ్వర్యంలోకి తీసుకున్నాం. ఇంకా మరి గత ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఓడిపోవడం ప్రాబ్లం. ఏ వర్క్ చక్కగా చేయలేరు. ఆయన ఏమైనా ఇసుక మాఫియాతోటే మొత్తం చేసుకోండు. జాజిరెడ్డిగూడెం నుంచి ఇసుక తరలించడం వరకే ఆయన. ఏ గ్రామానికి వచ్చి చేసింది కూడా ఏం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అయింది. ఇప్పుడు వచ్చింది రుణమాఫీలు, రైతు భరోసా అయితేంది. మనకు అన్నీ వచ్చిన పథకాలు 6 పథకాల్లో అమల్లోకి వచ్చినాయి. వాటితోటే మంచిగా డెవలప్ అవుతుంది. ఇటీవల ప్రజాపాలన ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు తీసుకున్నారు. ఏటిపై ఎక్కువ వచ్చినాయి? రేషన్ కార్డులకా ఇందిరమ్మ ఇండ్లకు? రేషన్ కార్డులకా అంతే వచ్చినాయి. ఇంతవరకు రేషన్ కార్డులు ఎవరు ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఎవరు ఇచ్చింది లేదు. అందులోటి మళ్ళీ సన్న బియ్యం కూడా ఇచ్చింది ఎవరు లేరు. రేవంత్ రెడ్డి పరిపాలనలో సన్న బియ్యం వచ్చినాయి. ఇవి మళ్ళీ రేషన్ కార్డులోటి కొత్త రేషన్ కార్డులోటి వచ్చినాయి. ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు వాటితోటే ఉన్నారు. ఇప్పుడు కొత్త ఇంతవరకు ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చినాయి. మరి నిరుపేదలకు ఎట్లా అంటున్నాయి ఇండ్లు? ఇప్పుడు పేదలకు ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు వస్తున్నాయి. కట్టుకున్న వారికి ఇల్లు జాగా లేని వాళ్ళకు కూడా ఇండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? మంచిగా ఈ రోడ్లు మొత్తం శాంక్షన్ అయినాయి. ఇప్పుడు రేపు ఫస్ట్ నుంచి కూడా కాలువ ఇస్తూ ఉంటారు. కెనాల్ మాకు శ్రీరామ్ సాగర్ నుంచి కాలువ వదులుతూ ఉంటారు. ఇంకా మొత్తం రైతులంతా సాగు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు రైతులకు వ్యవసాయానికి ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయి? ఇప్పుడు అవకాశాలు అంటే ఇప్పుడు మన రైతు బంధు వేసింది సార్. రైతు బంధు ఇంతవరకు పోయినసారి అందరికి పడ్డాయి, మళ్ళీ ఈసారి కూడా అందరికి పడ్డాయి. మాకైతే ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ప్రధాన డిమాండ్ ఇక్కడ బస్సు వస్తలేదు అంటుంటారు. రోడ్డు సౌకర్యము ఈ పోయిన ప్రభుత్వంలో చేసిన ఇది నెగ్లెక్ట్. ఇది ఈసారి మంచిగా అవుతుంది. రోడ్డు ఇంకొక నెల రోజుల్లో రోడ్డు శాంక్షన్ అయిపోయింది కూడా. ఈ దానికి వచ్చింది. ఇప్పుడు డ్రామర్ పడితే బస్సులు అన్నీ నడుస్తాయి. చుట్టూ ఇదివరకు ఈ తుంగతుర్తి ఓన్లీ సూర్యాపేటకే ఉండే. ఇప్పుడు చుట్టూ వస్తున్నది. అంటే ఇప్పుడు నూతన కల్లు టు సూర్యాపేట టు నూతన కల్లు పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం విద్యా వైద్యం ఎలా అమలు అవుతుంది? విద్య కూడా మంచిగా నడుస్తుంది సార్. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా నడుస్తుంది. మంచిగా పిల్లగాళ్ళు కూడా మంచిగా పోతారు. ఇప్పుడు వానాకాల సీజన్ కదా, ఇప్పుడు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మరి అందరూ అందుబాటులో ఉంటున్నారు? అందరూ అందుబాటులో. వైద్య సిబ్బంది మొత్తం అందుబాటులో ఉంటుంది. గ్రామంలో బాగా అంటే కోతుల పెడత కూడా బాగా ఉందంటున్నారు. కోతులు ఎక్కడైనా ఉన్నాయి సార్. మన కాడ ఒక్క కాడ ప్రభుత్వంలో నియంత్రించిన ఇప్పుడు ఏడ నియంత్రణ చేసింది లేదు. గత ప్రభుత్వం చేసింది లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో భూ సమస్యలు వచ్చినాయి.
భూ సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పుడు కొత్త భూభార చట్టం వచ్చింది. ఎట్లా రైతులకు భూ సమస్యలు తీరే అవకాశం ఉందా? ఉన్నది సార్, ఉన్నది. వాటితోటి ఇప్పుడు రైతు అది భూభారతి వల్ల ఇప్పుడు రైతులు మొత్తం కొన్న భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మంచిగా దీని ద్వారా. అంతకుముందు ఆ ప్రభుత్వం ఏమైనా పోస్తేనే రిజిస్ట్రేషన్, లేకపోతే లేదు. ఇప్పుడు మీ మీద ఉదాహరణకు మీ మీద కొంత భూమి నా పేరు మీద మీ మీద ఉందనుకోండి, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మిమ్మల్ని బతిలాడి మీకు కొన్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి చేసుకునేది. ఇప్పుడు అట్లా లేదు. వచ్చి మిమ్మల్ని పోయి మాట్లాడుకొని తీసుకొని వస్తే వస్తురు, సంతకం పెడుతురు. ఇప్పుడు గతంలో విఆర్ వ్యవస్థను తొలగించారు. విఆర్ వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు అదే విఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అంటావు? విఆర్ వ్యవస్థ మంచిగానే ఉంటుంది సార్. ఇప్పుడు మంచిగానే ఉంటుంది. ఇప్పుడు విఆర్ఓలు ల్యాండ్ మీదకి వచ్చి ఈ ల్యాండ్ మీద కాదా అనేది సర్వే చేసి విఆర్ఓ ద్వారా కానీ సర్వే ద్వారా కానీ ఎవరి ద్వారా వచ్చి చేసుకున్నా ఓకే అవుతుంది సార్. ఆ ల్యాండ్ పరిష్కారం తొందరగా అవుతుంది భూభారత్ ద్వారా. ఈ గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి అంటారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటున్నారు. సర్పంచ్ల కాలం ముగిసి 18 నెలలు అయింది. ఎట్లా ఉంది? మంచిగానే ఉంది సార్. ఇక్కడనైతే మా కాడనైతే మంచిగా నడుస్తుంది. మా కాడ కార్యదర్శి మొత్తం మాకు అనుకూలంగా ఉంటారు. మమ్మల్ని ఏమేమి పనులు చేద్దాం అనేది కనుక్కుంటారు. ఏం చేద్దాం అనేది కనుక్కొని మాతోటి మంచిగా చేయించుకుంటారు. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు. మరి ఇప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉందా? దానివల్ల ఎంతోమంది తాగుడు బానిసే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇప్పుడు నియంత్రణ అవుతుంది కదా. ఇప్పుడు ఏమైనా మండలాలలోనే ఉన్నది. ఇక్కడ గ్రామాలు చాలా ఉన్నాయి బెల్ట్ షాప్. గ్రామాలలో బెల్ట్ షాపులు ఏం లేవు. ఏమైనా ఒక్కరి కాడ ఉంటుంది. ఆడిపోయి తాగితే తాగుతారు, లేకపోతే లేదు. ఓటు అనేది పవిత్రం అనేది. ఆ ఓటుని మద్యానికి మనకు అమ్ముకుంటున్నారు. అంటే ప్రలోభాలకు గురి చేసిన పార్టీలు. ఆ ఓటర్లకు ప్రజలకు ఆ ప్రలోభాల నుంచి బయటపడాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడు ఓటర్లకు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఓటు సార్, ఇప్పుడు ఉదాహరణకు మనకు మా మందుల సామెలే మా ఎమ్మెల్యే గారు ఉండు. పోయినసారి ఎమ్మెల్యే కన్నా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే పైసలు ఇచ్చిన దానికన్నా మేము ఖర్చు పెట్టి ఎన్నుకున్నాం సార్ని. ఇప్పుడు పోయినసారి వాళ్ళు పైసలు ఇస్తే వేసి గెలిపించారు కాబట్టి వాళ్ళు అక్కడి వరకే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము సారుకు మా బలోపేత మా సహాయ శక్తితోటి కొంత సహాయం చేసి సార్ని గెలిపించుకున్నాం మేము. ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ ఇక్కడ ఏం లేదు సార్. ఇసుక దందాలే లేవు సార్కతోటి. పోయినసారి ఎమ్మెల్యే మొత్తం ఇసుక దందాలే నడిపించుకుండు. ఇప్పుడైతే ఇంతవరకు అయితే లేదు. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుంటారు? ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారు సార్. మీ ద్వారా మాకు లబ్ధి పొందుద్ది. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అయితే ఎట్లయితే ఎన్నుకున్నామో అదే విధంగా మేము మంచి వ్యక్తిని చూసి పెట్టుకొని ఎన్నుకుంటాం. యువత కూడా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్ పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటారు. యువతకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు ఎట్లా కల్పించాలంటారు? మంచిగా కల్పిస్తున్నాయి సార్. ఇప్పటివరకు అయితే యువతకు హాని లేకుండా పోలీసు నిబంధన అయితే వాళ్ళంతా అనుకూలంగానే ఉన్నారు. త్వరలో అంటే మీరు ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మేము ఒకటే మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుందాం. డబ్బులు ఇస్తే తీసుకోవద్దు. డబ్బులు ఇస్తే తీసుకొని ఎన్నుకున్న వాళ్ళని రేపు ఇవాళ మనకు డబ్బులు తీసుకున్నామంటే రేపు మొన్ననే మీకు పైసలు ఇచ్చి ఎన్నుకున్నాం. మా పూడిందనక మా డబ్బులు మేము పూడిందనక మేము ఏదన్నా ఒకటి అక్రమాలు ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం. మీ అసంటి వాళ్ళని దగ్గర రానేము. మీరెవరు ఇవాళ మేము ఓటు వచ్చినాడ అడిగినాడే మీరు అవ్వబడతారు. తర్వాత మీరు ఎవరు అని అంటారు సార్ వాళ్ళు. రేపు అంటే ఎలక్షన్లో మీకు అధిష్టానం గుర్తిస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? మీరు మాకు అలా ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తుండండి మీ తెలుగు.